नाजरीन, आप देख रहे हैं सैयद शाह के साथ उर्दू 6 टीवी चैनल। हल्के कोकटपल्ली के बालानगर डिवीज़न सीसी नगर वेलफेयर एसोसिएशन के इंतखाबात इस माह की 17 तारीख को सुबह 8 बजे ता शाम 5 बजे तक मुनक़द होंगे, जिसमें साबिक़ा सदर और TRS पार्टी के लीडर दुर्गेश मुजीराज उम्मीदवार रहेंगे। इस इलाके में आज कैनवेसिंग करते हुए घर घर पहुंचकर लोगों से मुलाकात की और वोट देने की अपील की। चलो बाबू ఎలక్షన్ కమిటీ నంబర్ తర్వాత కానీ షాప్ ఉంది కదా, నమస్తే. నేను పులబోయిన దుర్గేష్ ముదిరాజు అయినటువంటి శ్రీశ్రీనగర్ అధ్యక్ష పదవికి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్నాను. కాబట్టి నన్ను భారీ మెజారిటీతో గెలిపించి గెలరని నా యొక్క మనవి. నేను చేసిన పనులు ఎన్నో ఉన్నాయి. గతంలో కమిటీ హాల్లో నిర్మాణము, అదేవిధంగా నూతన మంచినీటి పైప్ లైన్ వేయించడము, నూతనంగా రోడ్లు వేయించడము, డ్రైనేజ్ వ్యవస్థ పునరుద్ధరణ చేయడము, హనుమాన్ కమాన్ కట్టడము, హనుమాన్ గుడి నిర్మాణంలో నా వంతు సహాయ సహకారాలు అందించడం కూడా భాగంగా చేశాము. అదేవిధంగా ఇప్పుడు చేయబోయే పనులు శ్రీ 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 నల్లపోచమ్మ ఉప్పలమ్మ టెంపుల్ నిర్మాణం చేయడము, అదేవిధంగా బస్సులో మహిళా సోదరిమణులకు కుట్టు మిషన్లు నేర్పించి కుట్టు మిషన్లు కూడా ఇప్పించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ సహకారంతో కమ్యూనిటీ హాల్ డబల్ ఫ్లోర్ వేయించడం జరుగుతుంది. గౌరవ శాసనసభ్యులు శ్రీ మాధవరం కృష్ణారావు సహాయ సహకారాలతో ఇవన్నీ చేసుకోవడం జరుగుతుంది. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే నేను చేసిన పనులను కూడా చూశారు కాబట్టి నేను చేయబోయే పనుల మీద కూడా మీకు నమ్మకం ఉంటుంది అని నేను ఆశిస్తున్నాను. కాబట్టి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎప్పుడైనా ఓటేసే ప్రతి ఓటరు మహాశయులు ఏం ఆలోచించాలంటే అభ్యర్థి ఎలాంటి వాడు అని ఆలోచించుకొని ఒకసారి గుర్తుంచుకొని ఓటేయాలని కోరుకుంటున్నాను. మనకు ఒక నికృష్టమైన పనులు చేసినటువంటి వాళ్ళకు ఓటేసి మన బస్తీ పరువు తీసుకోవద్దని నేను విన్నవించుకుంటున్నాను. మరొకసారి మమ్మల్ని అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించి మాకు బలం ఇవ్వడం వల్ల దానివల్ల మేము ఇంకా ఇవన్నీ పనులు సాధించుకోవడానికి అవకాశం ఇచ్చినట్టు బూస్ట్గా ఉంటుందని మేము భావిస్తున్నాము. ఓటు వేసి మరొక్కసారి విన్నవించుకుంటున్నాను, వేడుకుంటున్నాను. సీరియల్ నంబరు 17 తారీఖు ఈ నెల ఆదివారం ఓటు ఉంటుంది. 8 గంటల నుండి 3 గంటల వరకు భారీ మెజారిటీతో ఇచ్చి గెలిపిస్తే నేను ఈ పనులన్నీ చేయిస్తానని మరొకసారి వాగ్దానం చేస్తున్నాను. అన్న 17 తారీఖు రైలు గుర్తుకు నేనున్నటువంటి కాలంలో వరదలు వచ్చినప్పుడు వాళ్ళకి నిత్యావసర సరుకులు అందించడం జరిగింది ప్రతి కరోనా సమయంలో. అదేవిధంగా కరోనా సమయంలో వాళ్ళకు నిత్యావసరాలు అందించడం జరిగింది. అదేవిధంగా వరదలు వచ్చినప్పుడు నీళ్ళు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి 10,000 ఇప్పించడం కూడా జరిగింది. ఈ మళ్ళీ పెళ్ళిళ్ళైనా కూడా ఎవరికైనా చనిపోయినా కూడా నా సొంత నిధులతోటి సాయం చేయడం జరిగింది. కూడా ఎప్పుడు నేను అందుబాటులో ఉంటాను. అందరికీ బస్తీవాసులు అందరికీ తెలుసు. ఇక ముందు కూడా నేనున్నప్పుడు మేము మా బస్సులో మేమున్నప్పుడు మా పెద్దల సహాయ సహకారాలతో నా మిత్ర బృందంతో కలిసి డ్రైనేజ్ పనులు, వాటర్ పనులు, వాటర్ పైప్ లైన్లు, రోడ్లు వేయించుకోవడము, స్ట్రీట్ లైట్లు వేయించుకోవడము, బోర్ వేయించుకోవడం, కమిటీ హాల్ యొక్క బోర్ వేయించుకోవడము, కమిటీ హాల్ నిర్మించుకోవడము, రిటర్నింగ్ వాల్ నిర్మించడం జరిగింది. గతంలో కెమెరాలు కూడా ముఖ్యంగా పెట్టిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. దరిదాపు మా సహాయ సహకారాలతో 1,10,00,000 పెట్టి రిటర్నింగ్ వాల్ నిర్మించడం జరిగింది. 25 లక్షలు పెట్టి మన కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరిగింది.
దరిదాపు రోడ్లు, డ్రైనేజు, వాటర్ పైప్ లైన్లతోటి ఈరోజు క్రికెట్ టోర్నమెంటు రాజీవ్ గాంధీ ఈరోజు క్రికెట్ టోర్నమెంటు నిర్వహించబోతున్నాం. కాబట్టి దానికి మేము టీషర్ట్స్ కూడా స్పాన్సర్ చేశారు మన కొంతమంది వ్యక్తులు కలిసి. దానికి సహాయ సహకారాలు మేము కూడా అందిస్తున్నాము. కూడా మేము ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటాము, సపోర్ట్ ఉంటుంది. మేము ప్రతి ఇంటికి తిరుగుతున్నప్పుడు ప్రతి ఆడపడుచు కానీ అక్క, అన్న, చెల్లెలు,